ప్రతి 2 నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్తున్నారు? ఏం పనులున్నాయని వెళ్తున్నారు? వీళ్ళు కరోనా టైంలో కూడా స్పెషల్ ఫ్లైట్స్ పెట్టుకొని వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకోవడానికి కూడా స్పెషల్ ఫ్లైట్స్ పెట్టుకున్నారు. మరి అది మేము కూడా మాట్లాడొచ్చు. స్పెషల్ ఫ్లైట్స్ వీళ్ళు వాడినంతగా ఇంకెవరూ కూడా వాడుండరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకు వస్తే వేల మంది జనాలు, ఎందుకండి ఆయనతో పాటు ఉన్న ముఖ్య నాయకులు ఒక 10 మంది వచ్చి పరామర్శించలేరా? అక్కడ పరామర్శిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చి పరామర్శించవచ్చు కదా? ఆయనతో పాటు ఒక 4-5 లేకపోతే ఒక బందోబస్తు వచ్చి పరామర్శించవచ్చు కదా? ఈయన ఎక్కడో గుంటూరు పర్యటనకు వస్తుంటే తాడేపల్లి నుంచి, పల్నాడు నుంచి, సత్తెనపల్లి నుంచి, విజయవాడ నుంచి, ఇలా ఎక్కడెక్కడో ఉన్న గ్రామాల నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి జనాల్ని, యువతని ఎందుకు పోగేసుకుంటున్నారు వీళ్ళంతా? వీళ్ళు కూడా మరి ఆదా చేయాలి కదా. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో పేరెంట్ నాని గారు, వీళ్ళు కూడా మరి ఆదా చేయాలి కదండి. అవన్నీ వీళ్ళు చేయకపోగా, అవన్నీ వీళ్ళు చేయకుండా ఇంకా ఎందుకు కొనకూడదు, ఎందుకు చేయకూడదు? నిజంగానే మరి ఆ గోల్డ్ రేట్లు రోజు రోజుకి చూస్తా ఉన్నాం. మరి పెరుగుతూనే వస్తా ఉన్నాయి గోల్డ్ రేట్లు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి, ఈ చమురు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు వస్తున్నాయండి? పక్క దేశాల నుంచి వస్తున్నప్పుడు నిజంగా మన రూపీ వాల్యూ పెరగాలి అని అంటే ప్రతిసారి మనం దాని మీద ఆధారపడకుండా ఉండాలని మోదీ గారు తీసుకొచ్చినది నిజంగా చాలా మంచి పరిణామం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నారు ఇది లిమిట్ గా ఉండండి అని. దాంట్లో తప్పే ఉందండి? మాకైతే తప్పు ఎక్కడా కనిపించలేదు. ఆయన వచ్చిన దానికి ఆయన చెప్తున్నారు ఇలా ఉండండి, ఇలా చేయండి అని. అదేంటండి మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ రోజున నిజంగానే మరి ఎందుకు తీసుకురాలేదు? ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆ రోజున ఎందుకు తీసుకురాలేదు? ఇందాక కాంగ్రెస్ నేత ఆయన మాట్లాడినట్టు ఆ రోజున ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు తీసుకురాలేదు? ఈ రోజున ప్రతి ఒక్క దాన్ని, అంటే ఆ నిల్వలు మనకు తగ్గిపోతున్నాయి లేదా ఆ నిల్వల మీదే మనం ఆధారపడకూడదు అన్న కారణంతోనే కదండి ఈవీ కార్లు కానీ, ఈవీ బైక్స్ కానీ వచ్చినాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్క కంపెనీ చూస్తుంది, లేకపోతే మన వైపు చూస్తున్నారు అని అంటే కొత్తగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వబట్టి నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. అంటే ఈ ఇండియా వైపు ప్రతి ఒక్కళ్ళు చూడాలన్న దిశగా చూస్తున్నారే తప్ప ఇండియా అట్టడుకు వెళ్ళిపోయే దిశగా ఎవరు చూడట్లేదండి. ఓకే రమేష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు, సరే ఇవన్నీ పక్కన పెడతాం. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఈ బంగారు కొనుగోళ్లను కానీ కొంచెం ఆపగలిగితే దాదాపు ఒక 3.5 లక్షల కోట్ల వరకు ఇతర దేశాలకు వెళ్లకుండా, అంటే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది విదేశాలకు వెళ్లకుండా ఉంటుంది అనేటటువంటి అంశం ఒకటి. ఇంధనాన్ని పొదుపు చేయడం వల్ల 1.5 లక్షల కోట్ల వరకు మిగులుతుందని చెప్పేసి, అలాగే వంట నూనెల వాడకాన్ని తగ్గించడం వల్ల ఒక 50,000 కోట్ల రూపాయల వరకు, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవడంలో 1 లక్ష కోట్లు, సో రసాయనిక ఎరువులు తగ్గించడంలో 1 లక్ష కోట్లు, స్వదేశీ వస్తువులు ఆడంబరాలు తగ్గించడం వల్ల దేశీయంగా ఉత్పత్తులు పెరుగుతాయి.